ఏపీలో రేషన్ షాపుల ద్వారా తక్కువ ధరకే నిత్యావసర సరుకులు అందించేందుకు కూటమి ప్రభుత్వం విలేజ్ మార్ట్ విధానానికి శ్రీకారం చుట్టింది. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం లాల్పురంలో విలేజ్ మార్ట్ పైలట్ ప్రాజెక్టును మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారికంగా ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ షాపులను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడిన మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా విడతల వారీగా 1000 మినీ మార్టులను ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. ఈ విలేజ్ మార్ట్లలో మార్కెట్ ధరల కంటే 3 నుండి 4 రూపాయల తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు, మిల్లెట్స్ పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక వినూత్నమైన కార్యక్రమం పౌర సరఫరాల శాఖ నుంచి ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి మేము చేస్తున్న ప్రయత్నంలో భాగంగా గౌరవ శాసనసభ్యులు రామాంజనేయులు గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు రామకృష్ణ గారు, నాతో పాటు మా శాఖకు సంబంధించిన కమిషనర్ గారు కనబాబు గారు, అదేవిధంగా డైరెక్టర్ సివిల్ సప్లైస్ నూపూర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్న అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఒక శుభ కార్యక్రమం ప్రారంభించే సందర్భంగా అందరికీ కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతున్నాను. ఏనాడు గతంలో రాష్ట్రంలో ఉన్న 29,750 ఏవైతే ఫేర్ ప్రైస్ షాపులు ఉన్నాయో, రేషన్ దుకాణాలు ఉన్నాయో, వాటిని నిర్వీర్యం చేయడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ విధంగా కుట్ర పన్ని 9,260 MDU వాహనాలు తీసుకొచ్చి వారి బ్రతుకు తీరు కూడా ఇబ్బంది పెట్టే విధంగా చేసిన ప్రయత్నాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి ఈ డిపార్ట్మెంట్లో మరింత మెరుగైన సేవలు అందించడానికి ఏం చేయగలుగుతామని ఆలోచించినప్పుడు ఈ 29,750 రేషన్ షాపుల ద్వారా ప్రజలకి నాణ్యమైన సరుకు గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ అయితే చూస్తున్నాం. మనం క్షేత్రస్థాయిలో డీమార్ట్ అనే కంపెనీలు రావడం, ప్రైవేట్గా చాలామంది వచ్చి వ్యాపారాలు చేసుకోవడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా నాణ్యమైన సరుకులు తీసుకోవాలంటే ఇబ్బందికరమైన పరిస్థితులు, అటువంటి ధరలు చూసి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఆలోచనలో భాగంగా సంస్కరణలు తీసుకురావాలనే ఆలోచనతోటి జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తోటి టైఅప్ చేసుకుని మా పౌర సరఫరాల శాఖ ఈరోజు ఫ్రంటియర్ అనే సంస్థతోటి ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేయాలనే ఒక సంకల్పంతో ముందుకు వచ్చాం. రాష్ట్ర వ్యాప్తంగా ఒక మన మార్కెట్ అంటే మన మార్కెట్ మన దగ్గరే, మీ మార్ట్ అంటాం. మీ మార్ట్ అంటే మన బజార్, మన బజార్ మన దగ్గరే అన్నటువంటి కాన్సెప్ట్ మరి డాక్రా సంఘాల ద్వారా మన బజార్ అని ఒక మార్కెట్ని ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. అయితే అది ఆశించినంతగా ఫలితాలు ఇవ్వలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మరి పరిపాలనా దక్షులు, సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం మన పౌర సరఫరాల శాఖ మాత్యులు మరి నాదెండ్ల మనోహర్ గారు, మీ అందరికీ తెలుసు. మరి ఆయన యొక్క ఆలోచన విధానంలో ఈరోజు ఎఫ్సి షాపుల ద్వారానే దాదాపుగా 250 రకాల ప్రజలకు నిత్యావసరాలైనటువంటి వస్తువులు అవి కొనాలంటే మనము ఏ డీమార్ట్కో లేకుంటే ఇంకొక మార్ట్కో వెళ్ళి లేదా ఇంకో పెద్ద షాపులకు వెళ్ళి కొనాలి. అక్కడ ప్యాకింగ్లు కొంత సోకులు చేసి మన మీద బరువు బాధ్యత అంటే బాగా రేట్లు పెంచడం అనేటువంటిది మనం చూస్తున్నాం. కానీ ఈరోజు ప్రజలకు ఏవైతే అవసరం ఉన్నాయో నాణ్యమైనటువంటి సరుకులు తక్కువ ధరకు దొరకడం అనేటువంటిది మన మీ మార్ట్ యొక్క ప్రత్యేకత.